అంజలి వాడుకో తిరుగుతుందేంటి? మనల్ని దెబ్బతీయడానికి అటువైపు నుంచి నరుకొస్తున్నాడు అనుకుంటా. నా అంజలిని ట్రాప్ చేసిన వాడి అస్థికలు కూడా దొరకకుండా చేయకపోతే నా పేరు. ఆవేశపడద్దు, ఆలోచనతో దెబ్బ కొడదాం. వాడి క్యారెక్టర్ చూసి ఏ అమ్మాయి వాడిని లవ్ చేయదు. అలాంటి మన అంజలి వాడి లవ్ లో పడింది అంటే మీరు ఎలాగైతే ఇంట్లో నటిస్తున్నారో వాడు అలాగే ఖచ్చితంగా అంజలి ముందు నటిస్తూ ఉండాలి. వాడిని డైరెక్ట్ గా దెబ్బ కొట్టి మీ అమ్మాయి ముందు మీరు బ్యాడ్ అవ్వండి. వాడిలో ఉన్న ఆవేశాన్ని బయటపడితే చాలు, ఆటోమేటిక్ గా అంజలికి దూరం అవుతాడు. దానికి ఇంకా టైం ఉంది. ఏ చీకటి పడాలా? పెళ్లి కావాలి. నువ్వెక్కడ లవరే నా ఎంకమ్మ? ఒక ముద్దు పెట్టను, టచ్ చేయను. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? రేపు ఈవినింగ్ ఇదే టైంకి. థ్యాంక్ యూ. ఎవడ్రా దాదా ఇక్కడ? దాదా ఎవడో నాకేం తెలుసు. ఇప్పుడు చెప్పు, ఎవడ్రా దాదా ఇక్కడ? అన్నా మీరే అన్నా. వెళ్ళు. ఉమా నేను నీతో మాట్లాడను. ఏం కోపం వచ్చిందా? సంతోషంగా ఉంది. ఈ కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పు. ఐస్ క్రీమ్ కావాలి. ఓహ్, ఐస్ క్రీమా? సరే తెస్తానుండు. ఎవడ్రా దాదా ఇక్కడ? తలదించుకున్నావేట్రా? ఎవడ్రా దాదా ఇక్కడ? ఒకటి. ఒక్కటే? ఎవడ్రా దాదా అంటే టైం చెప్తావేట్రా? నీకేమైనా చూడా? రెండు. రెండు, దాని తర్వాత 3, 4, 5 ఏంటంట? 6. ఏంటి రకాలు చెప్తున్నావు? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళదా? 7. 8 అయితే 9. మనతో పెట్టుకోకు, తోలు తీస్తా. బాబ్జీ సంగతి తెలియదు అనుకుంటా నీకు. ఎవడ్రా దాదా? 10. అదే అయితే ఏంటట్రా? ఏంటి చెప్పు. ఏంటి ఎలా చెప్తా? కొడతా? కొట్టు, కొట్రా, కొట్టు. మధ్యప్రదేశ్ మీద కొట్టావు నువ్వే దాదా అన్నా? అయ్యా ఎక్కడమ్మా? ఋషి వస్తున్నాడని చెప్పి రాత్రి నుంచి హడావుడి చేసి మమ్మల్ని అందరినీ శివరాత్రి జాగారం చేయించావు. ఎక్కడా? వచ్చేస్తాడన్నయ్య, ఫోన్ కూడా చేశాను. అదిగో వచ్చేసాడు. చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. సారీ, లవ్ చేయటం ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ గా ఉంది. లవ్ ఎవరైనా ఒకసారి చేస్తారు. ఎంత అమాయకంగా నటిస్తున్నాడు సార్. ఇప్పుడు ఇలా చూస్తుంటే మన వాళ్ళని ఎరగదీసింది ఇతనైనా అన్న అనుమానం కలుగుతుంది. షట్ అప్. ఋషి ఈయన మీ అన్నయ్య, నాకు బావగారు. MBA పూర్తి చేసి మీ బిజినెస్ చూసుకుంటా ఉంటారు. హాయ్. హాయ్. అంకుల్ షార్పే, డాడీ బయోడేటా మొత్తం చెప్పేశాడు. ఈవిడ నీకు వదిన, నాకు సిస్టర్. దేవత సినిమాలో సావిత్రి లాంటిది. అమ్మను మోడర్నైజ్ చేసి చలాకితనం మిక్స్ చేస్తే ఈవిడ మీ అమ్మగారు. సహనంలో సాక్షాత్ భూదేవి లాంటిది. మదర్ ఇండియా. నమస్కారం. ఇక నేను పరిచయం చేసుకోనవసరం లేని ముఖ్య వ్యక్తి మీ నాన్న. పరిచయం అక్కర్లేదా? అదేంటి? అవునంజలి, ఇంతకు ముందే మీ నాన్న నాకు బాగా పరిచయం. 4-5 సార్లు రామకృష్ణ మఠంలో కలిసాంలే. నువ్వు మఠాలకు కూడా వెళ్తున్నావా? ఎస్ సంజు. వెరీ గుడ్. నీలో ఇంత మార్పు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. నా గురించి ఏముందిలే, మీ నాన్న గురించి చెప్పాలంటే వద్దులే. రామాయణం గురించి ఆంజనేయుడు చెప్పినట్టుంటుంది. అలాంటి ఆయనకి నేను అల్లుండి కావటం నిజంగా నా అదృష్టం. చాలా బాగుందయ్యా. నా కూతురు నీ గురించి మొత్తం చెప్పింది. ఆవేశపరుడిగా ఉండే నువ్వు నా కూతురి కోసం పూర్తిగా మారిపోయావని తెలిసి చాలా సంతోషించాను. నిజానికి దానికి తగ్గ కుర్రాన్ని ఎలా తీసుకురావాలా అని ఇన్నాళ్ళు కొంచెం మదన పడ్డాను. కానీ నాకు నువ్వు సరిగ్గా దొరికావు. అవును, మీకు తగ్గ అల్లుణ్ణి. సరే, నువ్వు మారావు, నేను నమ్ముతాను. అయినా నా కూతుర్ని నీకివ్వకుండా వేరే వాడికిచ్చి పెళ్లి చేస్తానంటే నువ్వేం చేస్తావు? నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు. అన్నీ తెలిసి నాకు అడ్డుపడ్డావనుకో,
అటు ఇటు కాకుండా అయిపోతావు. ఒకప్పుడు ఋషిని అయితే ఇలాగే చొక్కా పట్టుకుని 4 తన్ని ఒప్పించేవాడిని. కానీ మీ అమ్మాయి ఇప్పుడు నన్ను పూర్తిగా మార్చేసింది కదండి. అలా చేయను. నా ఓర్పుతో మీలో మార్పు తెచ్చి అంజలిని మీరు నాకే ఇస్తానని మీకు అనిపించేదాకా నేను ఎదురు చూస్తాను. ఋషి మీరు ఊహించినట్టే ఉన్నాడు కదా నాన్న. ఊహించిన దానికన్నా 1000 రెట్లు బాగున్నాడు. ఈ సెలక్షన్ చాలా బాగా నచ్చింది. త్వరలోనే మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. మీ రుణం ఉంచుకోండి మామగారు, తప్పకుండా తీర్చేస్తాను. వస్తాను అంజలి. ప్రసాదం. మామగారు, మీరు ప్రశాంతంగా ఉండాలని గుడికెళ్ళి అర్చన చేసుకొచ్చాను. చెవిలో పువ్వు పెట్టుకోండి, చేతిలో చెప్ప. బాయ్. హాయ్ ఋషి. సార్, వాడు నిజంగానే మారిపోయాడంటారా? నలిగిన నా షర్టు చెబుతోందిరా వాడి ఆవేశం ఏంటో. వాడు మనకన్నా గొప్ప నటుడు. వాడిని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్తా. నా కూతురునో ప్యూను బిడ్డనో చూసుకోక నాతో సంబంధం కావాల్సి వచ్చిందిరా నీకు? నాలాంటి వాళ్ళు పిల్లలెక్కనేది వాళ్ళ ద్వారా స్టేటస్ పెంచుకోవడానికేరా. నా కూతురు